హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కూల్ టీచర్. నేను మీ అరుణ. ఎలా ఉన్నారండి? అందరూ చాలా చాలా బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా చాలా చాలా బాగున్నానండి. ఇంక ఈ వీడియోలో వచ్చేసి నేను మా అమ్మాయి ఇద్దరం కలిసి శ్రీరామనవమికి ముందు రోజు అంటే సాటర్డే టైం స్పెండ్ చేద్దాం అనుకుని ఇంకా బయలుదేరాం అనమాట. చాలా రోజులైంది. చాలా రోజుల తర్వాత ఇద్దరం కలిసి అట్లా సరదాగా టైం స్పెండ్ చేసామండి. అయితే రోడ్లన్నీ కూడా నెక్స్ట్ డే శ్రీరామనవమి అవడం చేత హనుమాన్ టెంపుల్స్, ఈ రామాలయాలు అవన్నీ కూడా చక్కగా డెకరేట్ చేసి ఉన్నారన్నమాట. నెక్స్ట్ డే కావాల్సిన ఏర్పాట్లు, ముఖ్యంగా సీతారాముల వారి కళ్యాణం జరుగుతుంది కదండి, దానికి కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ చాలా హడావిడిగా, చాలా రద్దీగా ఉన్నాయి రోడ్లు. ఎక్కడ చూసినా సందడి సందడిగా కోలాహలంగా ఉంది. ఇంకా మేము లంచ్ కోసం హలో రెస్టారెంట్ కి వచ్చామన్నమాట. రెస్టారెంట్ అయితే జూబ్లీ హిల్స్ లో ఉందండి. చాలా చాలా బాగుంది అనమాట అంబియన్స్. నేనైతే ఫస్ట్ టైం చూసినాను. చాలా రెస్టారెంట్స్ కి వెళ్ళాను కానీ ఈ టైప్ ఆఫ్ అంబియన్స్ అనేది నేను ఫస్ట్ టైం చూస్తున్నాను అనమాట. హోటల్లోని అంబియన్స్ అంతా కూడా బ్యాంబూ తోటి, తర్వాత జూట్ రోప్స్ అవి ఉంటాయి కదండి, వాటితోటి డెకరేట్ చేయబడి ఉందనమాట. ఎంత బ్యూటిఫుల్ గా ఉందో, అసలు ఇలా కూడా చేయొచ్చా అని అనిపించింది ఆ హోటల్ అంబియన్స్ చూసి. ఈవెన్ ఇండోర్ ట్రీస్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉన్నాయి. సీటింగ్ అరేంజ్మెంట్ మనకి కింద అండ్ అప్ స్టేర్స్ లో కూడా ఉందండి. చాలా బ్యూటిఫుల్ అరేంజ్మెంట్స్ ఉన్నాయన్నమాట. ఇంకా మేము పైకి వచ్చేసాము. పైన కొంచెం చల్లగా ఉంటుంది కదా అని చెప్పేసి మోస్ట్లీ కింద పైన కూడా చల్లగానే ఉందండి అంబియన్స్ అంతా కూడా. బికాస్ ఆఫ్ ప్లాంటేషన్ అది ఎక్కువ ఉండటం చేత అసలు మీరు ఏ వాల్ చూసినా, ఈవెన్ మనకి పైన రూఫ్ చూసినా కూడా మొత్తం బ్యాంబూ తోటి చాలా బ్యూటిఫుల్ గా ఉందన్నమాట. ఇక్కడ చూస్తున్నారు కదా, లైక్ అంబ్రెల్లాస్ ఓల్డెన్ స్టైల్లో ఈ గిరిజన ప్రాంతాలకి వాటికి వెళ్ళినప్పుడు మనకి వాళ్ళు నేచర్ కి దగ్గరగా అంబ్రెల్లాస్ వేసుకొని వెళ్తూ ఉంటారు కదా రెయిన్స్ అవి పడ్డప్పుడు. అసలు చాలా బాగుంది అనమాట చూస్తూ. ఆర్డర్ అయితే ఇచ్చేసామండి. టేబుల్ చూపిస్తున్నాను మీకు ఎట్లా ఉంది. ఇక్కడ మధ్యలో సెంటర్ లో ఫ్లవర్ వాస్ పెట్టారు. దాంట్లో లావెండర్ కలర్ ఫ్లవర్స్ ఏర్పాటు చేశారండి. చూడటానికి చాలా బాగుంది ఆ కలర్. మేము ఘీ రోస్ట్ చికెన్ విత్ పావ్ బాజీ ఈ విధంగా ఆర్డర్ ఇవ్వటం జరిగింది. ఎంత టేస్టీగా ఉందో, చాలా చాలా టేస్టీగా ఉందన్నమాట. హోటల్ అంబియన్సే కాదు, ఫుడ్ కూడా చాలా రుచిగా అనిపించింది. పొమోగ్రానేట్ కి సంబంధించిన మాక్టైల్ ఒకటి అండ్ ఆరెంజ్ సంబంధించినటువంటి ఒక మాక్టైల్ ఆర్డర్ ఇవ్వటం జరిగింది. చాలా రిఫ్రెషింగ్ గా, చాలా చాలా టేస్టీగా ఉన్నాయి అన్నమాట. క్రాబ్ ఫ్రై కూడా ఆర్డర్ ఇచ్చుకోవడం జరిగిందండి. ఫుడ్ అండ్ మాక్టైల్స్ రెండు కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. మన పిల్లలు చిన్నప్పుడు మనతోటే తిరుగుతూ అట్లా ఉంటారు కదండి. ఆ స్కూల్స్ తర్వాత కాలేజెస్, తర్వాత అట్లా అట్లా కెరియర్ లో సెటిల్ అయిపోతారు. ఈ లోపు మ్యారేజెస్ అవుతాయి. అట్లా అట్లా మన కళ్ళ ముందే పిల్లలు గ్రో అవుతూ ఉంటారు. వాళ్ళు బిజీ అయిపోతారు. మనమేమో కొంచెము తాయితీ పడతాము. ఇప్పుడే మనకు కొంచెం టైం దొరుకుతుంది. ఇంకా వాళ్ళ కెరియర్ లో బిజీగా ఉండగా మనం డిస్టర్బ్ చేయలేం కదా. కానీ అప్పుడప్పుడు ఈ విధంగా ఇయర్ లో ట్వైస్ ఆర్ థ్రైస్ ఈ విధంగా ఇద్దరం స్పెండ్ చేస్తాం అనమాట. చాలా బ్యూటిఫుల్ గా అందమైన మెమరీస్ ని క్రియేట్ చేసుకుంటామండి. రెగ్యులర్ గా మనము కలిసే ఉన్నా సరే మా ఇద్దరమే ఈ విధంగా స్పెషల్ గా స్పెండ్ చేస్తామండి. లంచ్ కంప్లీట్ చేసి జస్ట్ అట్లా షాపింగ్ లాగా వచ్చామండి. ఇది కూడా జూట్ బ్యాగ్ అలా ఉంది కదండి, అదే చూపిస్తున్నాను మీకు. ఇంకా కాస్త ఇక్కడ కొన్ని పిక్చర్స్ లాగా తీసుకున్నాము. తీసుకున్న తర్వాత ఇంకా మేము రిటర్న్ స్టార్ట్ అయిపోయామండి విత్ ఐస్ క్రీమ్ తోటి అనమాట. ఐస్ క్రీమ్ తీసుకుని క్యాబ్ ఎక్కేసాము. ఇక్కడ తీసుకున్నటువంటి కొన్ని పిక్చర్స్ ని, కొన్ని మెమరీస్ ని మీతో షేర్ చేస్తున్నాను. హోటల్ అయితే చాలా బాగుందండి. హలో రెస్టారెంట్ ని ఫస్ట్ టైం విజిట్ చేసిన ఒక మంచి మెమరీని మిగిల్చిందండి. ఒక బ్యూటిఫుల్ డే స్పెండ్ చేయడానికి కావాల్సినటువంటి అంబియన్స్ ని క్రియేట్ చేసింది. చాలా బాగా అనిపించింది అనమాట. నేను మా అమ్మాయి కూడా చాలా చాలా మంచి టైం ని స్పెండ్ చేసాము. ఇంకా నెక్స్ట్ డే శ్రీరామనవమి కదండి, ఇంటికి వచ్చేసిన తర్వాత ఇంకా నెక్స్ట్ డే కావాల్సినటువంటి అన్ని ఏర్పాట్లు చేసుకుంటూ ఆ విధంగా కొంచెం బిజీగానే గడిచింది డే మొత్తం కూడా. ఇదండి ఈ రోజు వీడియో. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. అంతేకాకుండా మన వీడియోలను ఆదరించి ప్రోత్సహిస్తున్న మీ అందరికీ కూడా పేరు పేరున నా ధన్యవాదాలు, నమస్కారాలు అండి. మళ్ళీ సరికొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. థ్యాంక్ యూ.